ఇలా రోజు రోజులు జరుగుతూ ఉంటే మొదట గవర్నర్ మీద అనుమానం వస్తుంది. ఫస్ట్ 2 డేస్. ఆ తర్వాత గవర్నర్ న్యాయ సలహాదారుల మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత గవర్నర్లు హోంశాఖ కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో పనిచేస్తారు కాబట్టి హోంశాఖ మీద అనుమానం వస్తుంది. ఆ తర్వాత అసలు బీజేపీ మీదనే అనుమానం వస్తుంది. ఇది బీజేపీ చేయిస్తుంది అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రెజర్ పెరుగుతూ ఉంటే అనుమానాలు విస్తరిస్తుంటాయి. కాబట్టి ఇవాళ గవర్నర్ ఏ యాక్షన్ మూకున్నా గవర్నర్ అనుకోరు ఎవరు. గవర్నర్ వెనకాల ఉండేటువంటి యంత్రాంగాన్ని అనుకుంటారు. గవర్నర్ కావాలని ఇట్లా నడిపిస్తారు అని చెప్పేసి అనుకునే అవకాశం మనం ఆపిన ఆగినటువంటి సత్యం ఇది. తర్వాత క్లియర్గా ఆ రాజ్యాంగంలో డైరెక్షన్స్ ఉన్నాయి. ఏమిటంటే ప్రీపోల్, ఒకవేళ ఒక పార్టీకి మెజారిటీ లేకపోతే ప్రీపోల్ ఉన్నటువంటి ఫ్రంట్కు ముందు అవకాశం ఇవ్వాలండి. ఉదాహరణకు డిఎంకేకు 100 సీట్లు వచ్చండి, మిగతా ఫ్రంట్లో అందరి పార్ట్నర్స్కు 18 వచ్చి ఉంటే వాళ్ళకు ముందు ఇవ్వాలి. 118 సింగిల్ పార్టీకి లేకున్నా ప్రీపోల్ ఫ్రంట్కు ముందు ఇవ్వాలి. అది కాన్స్టిట్యూషన్లో ఉంది. రెండోది, అది లేదనుకోండి, ఏ ఫ్రంట్ క్లెయిమ్ చేయట్లేదు, అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు, మిగతా ఫ్రంట్లు ఏకమై వచ్చినాయి అన్నప్పుడు ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లార్జెస్ట్ పార్టీ బలం నిరూపించుకోలేకపోతే అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత కూడా లేకపోతే అప్పుడు 356 కింద రాష్ట్ర పరిపాలనకు రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి ప్రపోజ్ చేయాలి. లాస్ట్కు శాసనసభను రద్దు చేయాలి. ఈ 5 ఆల్టర్నేటివ్స్ రాజ్యాంగంలో అమలు చేస్తున్నటువంటి తీరుంది. గతంలో బీజేపీకి 2019లో మహారాష్ట్రలో ఫడ్నవీస్కి ఇచ్చారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని, నిరూపించలేకపోయాడు. 4 రోజులు కూలిపోయింది. గతంలో తమిళనాడు కూడా ఇచ్చారు, అట్టా కూలిపోయింది. కర్ణాటకలో కాబట్టి జరిగింది. కాబట్టి నిరూపించలేకపోతే వాళ్ళు రిజైన్ చేస్తారు. గవర్నర్కి ఏం బదనా ఉండదు, రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎట్లుందంటే గవర్నరే ఇంకో ఫ్రంట్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా ఉంది. డిఎంకే మీరు తొందర మాట్లాడుకోరి అన్నట్లుగా ఉంది. కాబట్టి తర్వాత ఎక్కువ సమయం ఇవ్వద్దని కూడా ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్. గతంలో 2 వారాలు నెలనిస్తే కాదు, ఆ 4 రోజులు నిరూపించుకోండి అని వారంలో తగ్గించినటువంటి సంఘటనలు కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో. బేరసారాలు జరుగుతాయి, అవి నిరోధించడానికి నెల అవసరం లేదు, వారం 4 రోజులు చాలని చెప్పినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటుబడి కాన్స్టిట్యూషన్లో ఆనవాయితీ వస్తున్నటువంటి వాటిని రక్షించాలి తప్ప కొత్తగా ఈ విధంగా మిడిలింగ్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, లార్జెస్ట్ పార్టీ ఉంది, అది ఫ్రంట్ తోటి వచ్చినటువంటి ఇప్పుడు 107 ప్లస్ 5 కాంగ్రెస్ కలిపితే 112 ఉన్నాయి. అది నమ్మకంగా ఉన్నటువంటిది. తర్వాత గవర్నర్ నా దగ్గర నిరూపించడం మరొకటి కారణం కాదు. ఆ స్టాట్యుటరీ బాడీ ఏది అంటే శాసనసభే. కాబట్టి శాసనసభలో నిరూపించుకుంటే లెక్కలోకి వస్తుంది తప్ప గవర్నర్ ముందు నిరూపించుకుంటే రాదు. ఇప్పుడు గవర్నరు గతంలో ఎన్టీ రామారావుని గోలదోసినప్పుడు రాష్ట్రపతి దగ్గర కార్డులు ప్రదర్శించినప్పటికీ అది అసెంబ్లీలో నిరూపించుకుంటే చివరికి నిలబడ్డది. అసెంబ్లీలకు ఓటు ఇచ్చినాకనే నిలబడ్డది. కాబట్టి రేపు ఇవాళ నిరూపించుకోవటానికి అవకాశం ఇవ్వకుండా మిగతా వాళ్ళని పిలవటం అనేది ఖచ్చితంగా గవర్నర్ ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా ప్రజలకు అవుపడతా ఉంది. ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు చాలా ఇప్పుడు ఆలస్యం అవుతున్న కొద్దీ అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఒకసారి నేను రామ్మోహన్ రావు గారితో మాట్లాడతాను. రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు సార్? ఈ కొంత అంటే ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది, గంట గంటకు పరిణామాలు మారుతూ ఉన్నాయి, పొత్తుల అంశానికి సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి.